మనము చదువుకున్నటువంటి లేఖన భాగము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకున్నాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సత్యాలను మనం గమనిస్తూ ఈరోజు మనము ముందుకు వెళ్దాం. 6వ వచనం, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయన అడగగా, కాలములను సమయములను తండ్రి స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటి తెలుసుకున్నట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. వాళ్ళకి ఇప్పటికీ అదే ఉంది. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి విషయంలో ఇంకా అదే ఉంది. ఏముంది? ప్రభువా, నువ్వు రాజ్యమును స్థాపిస్తావా, నువ్వు రాజ్యమును స్థాపిస్తావా. వాళ్ళు అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి విషయాలలో వాళ్ళు అనుకున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు అన్నటువంటి ఒక భావన వాళ్ళలో ఉంది. వాళ్ళకి ఆశ ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం అంటే చుట్టూ బార్డర్లు, తర్వాత రాజు, ఆ తర్వాత మంత్రులు, వీళ్ళంతా ఉంటారని వాళ్ళు భావించుకుంటూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అందుకే ఆ పిలాతు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, నువ్వు యూదుల రాజు అంటే నువ్వు అన్నట్టే అని చెప్పి ఆ తర్వాత ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అంటాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, ఇది పరలోక సంబంధమైన విషయం. ఆయన రాజ్యము అంటే ఆయన యొక్క రాజ్యము పరలోక సంబంధమైనది. అంటే ఈ విధంగా మనకు ఒక ముఖ్యమంత్రిగానో ఒక రాజుగానో, ఇప్పుడు బ్రిటన్లో ఒక రాజు ఉంటాడు, తర్వాత కొన్ని దేశాలలో ఇప్పటికి కూడా రాజులు ఉంటారు. అలా రాజుగా ఉండి కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజలను పరిపాలిస్తూ ఉంటాడు అన్నటువంటి అది కాదు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ ఆలోచనలు, యూదుల ఆలోచనలు కొద్దిస్తమాన ఏ విధంగా ఉంటాయంటే చాలా స్వార్థపూరితంగా ఉంటాయి. స్వార్థపూరితం అంటే మాకొక రాజ్యం కావాలి, మాకొక రాజ్యం కావాలి. దేవుడు అలా చూస్తాడా? దేవుడు ఎప్పుడు అలా చూడడు కదా. ఇప్పుడు మనము బయటికి వెళ్తాం, చాలామంది హైదరాబాద్కి వస్తుంటారు. వచ్చి ఏ ఊరు అంటే, మాది పలానా అంటే నల్గొండ జిల్లానా, మాది నల్గొండ జిల్లాని అంటాం. అదే జిల్లాల లోపలికి పోయినాం అనుకోండి, ఏ మండలం అంటాం. జిల్లాలు దాటి స్టేట్కి వెళ్ళిపోయినాం అనుకోండి, ఏ రాష్ట్రం అంటే మాది తెలంగాణ, మీది కూడా తెలంగాణ అంటాం. ఓకే, జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటిపోయి దేశాలు దాటిపోయి వేరే దేశం పోయినాం అనుకో, అక్కడ ఇప్పుడు అమెరికాకు పోయినాం అనుకో, అమెరికా పోతే అన్ని ప్రపంచంలో ఉన్న దేశాల ప్రజలందరూ అక్కడ ఉంటారు. అక్కడ నీది ఏ దేశం అంటే ఇండియా, నాది కూడా ఇండియా. అక్కడ ఒక ఫీలింగ్ వస్తుంది. మరి దేవుడు ఈ దేశాలను కాదని పైన ఉంటాడు కదా. ఈ దేశాలు కాదని పైన, అసలు ఈ భూమిని వదిలిపెట్టి పైన ఆకాశంలో ఉంటాడు. ఆకాశంలో ఉన్న దేవుడికి ఈ భూమి ఒకటేనా? ఆయనకు ఈ భూమికి సంబంధించిందేనా? సో ఆయన ఈ దేశాలు, ఈ రాజ్యాలు, ఈ సరిహద్దులు చూడడు. దేవుడు ఈ దేశాలు, ఈ రాజ్యాలు చూడడు. ఆయన ఏం చూస్తాడంటే, ఆయన ప్రజలను చూస్తాడు. వీళ్ళు భూలోకంలో ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి ప్రజలు, వీళ్ళు భూమి మీద ఉన్నటువంటి మనందరినీ ఒక రాజ్యంగానే చూస్తాడు దేవుడు. భూమి మీద ఉన్నటువంటి అందరినీ ఒక రాజ్యం. నీది భారతదేశం, నీది పాకిస్తాన్, నీది బంగ్లాదేశ్, నీది ఇజ్రాయెల్, నీది ఇరాన్, నీది ఇరాక్, నీది సుమేనియా, సోమాలియా, నీది ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు, నీది అమెరికాలో ఈ కెనడా, నీది ఇట్లా చూడడు దేవుడు. దేవుడు ఆకాశం నుంచి చూసినప్పుడు, ఆకాశం నుంచి మనల్ని చూస్తున్నప్పుడు ఏం చూస్తాడంటే, వీళ్ళు భూమి మీద ఉన్నటువంటి నా ప్రజలు, నా పిల్లలుగా చూస్తారు. వీళ్ళేం ఆలోచన చేస్తున్నారు? యూదులు కేవలం భూమి మీద ఈ యూదా దేశాన్ని స్థాపిస్తాడేమో అని, రాజ్యాన్ని స్థాపిస్తావా అని అడుగుతారు కదా. అక్కడ ఏమంటున్నారు? ఇజ్రాయెల్ రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని అడుగుతారు. రాజ్యమును మరలా అనుగ్రహించేదవా. ఆనాడు రాజ్యాన్ని వారికి అనుగ్రహించారు. ఇప్పుడు ఏ కాలంలో రాజ్యాన్ని అనుగ్రహిస్తారండి? సౌలు కాలంలో ఇశ్రాయేలీలంతా ఐగుప్తును వదిలిపెట్టేసేసి, ఐగుప్తు నుంచి విడుదల పొందుకొని ఇక దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత న్యాయాధిపతులను ఏర్పాటు చేస్తాడు దేవుడు. వారి ద్వారా పరిపాలన చేస్తూ ఉంటాడు. మాకు అలా కాదు, న్యాయాధిపతులు వద్దు, మాకు ఒక రాజు కావాలంటారు.
అరే నేనే మీకు రాజుగా ఉన్నాను, ఇక మీకు రాజు ఎందుకు, మళ్ళీ ఒక ప్రత్యేకంగా రాజు ఎందుకు అని అంటాడు దేవుడు. లేదు లేదు, అలా కాదు, మాకు మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు రాజు ఉండేవాడు, ఆ దేశానికి రాజు ఉండేవాడు, ఈ దేశానికి రాజు ఉండేవాడు, మాకు కూడా ఒక రాజు కావాలి, మాకు కూడా ఒక రాజు కావాలి. సరే మీకు రాజుని ఇస్తానని సౌలు మహారాజును వారికి రాజుగా నియమిస్తారు. ఆ తర్వాత కొద్దిమంది రాజులు పరిపాలిస్తారు. వాళ్ళు దేవునికి అనుకూలంగా లేకపోవడం ద్వారా రాజ్యాలు కూలిపోవడం, ఆ రాజ్యాలు కూలిపోయిన తర్వాత ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం అంతా తారుమారవడం, దేవుడు వారిని వదిలిపెట్టడం, వారు చేసినటువంటి అక్రమాలను, వారు చేసినటువంటి అన్యాయాలను బట్టి దేవుడు వారిని విసర్జించడం, ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత దేవుడు పూర్తిగా మలాకి నుంచి మత్తయి వరకు 420 సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడు, సైలెంట్ పీరియడ్ అంటారు. దేవుడు వారితో మాట్లాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించడం ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను యేసుక్రీస్తులో చూపించి మీకు ఇలాగ భూమి మీద కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేసి మీకు ఒక రాజ్యాన్ని స్థిరపరుస్తాను అన్నటువంటి మాట కాకుండా, ఆయన పరలోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థిరపరచడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారిని రాజుగా, అభిషక్తుడిగా, మెస్సయ్యగా ఆయనను ఈ లోకానికి పంపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని, యేసును క్రీస్తుగా, యేసు వేరు క్రీస్తు వేరు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. రెండు కలిపితే యేసు క్రీస్తు. అభిషక్తుడైన యేసు రక్షకుడు, అభిషక్తుడైన రక్షకుడు అని అర్థం. అయితే యేసును క్రీస్తుగా తండ్రి అయిన దేవుడు అభిషేకించి, మెస్సయ్యగా ఆయన ఈ లోకానికి పంపించి, రాజుగా ఈ లోకానికి పంపించేస్తాడు. ఆ రాజ్యము, ఆ రాజ్యానికి రాజు యేసుక్రీస్తు ప్రభువులుగా ఉంటాడు. ఆ రాజ్యం వేరు. మరి తిరిగి మాకు రాజ్యాన్ని అనుగ్రహించేదవా అని అడిగితే, ఆ సమయము కాలంలో నా చేతులు లేవు, కానీ మీరు చేయాల్సిన ఒక పని ఉంది, ఆ పని చేయండి అంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అది చూడండి 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పింది. ఇది అనవసరం మీకు. ఈ లోక సంబంధమైన రాజ్యము, రాజ్యాధికారాలు మీకు సంబంధం లేదు. అనవసరమైన విషయాలు, వాటి జోలికి వెళ్ళొద్దండి. మొదటిగా మిమ్మల్ని నాకు సాక్షులుగా ఉంచుకుంటారు. మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుల వారికి సాక్షులుగా ఉంచుకుంటారు. సాక్షులుగా ఉంచుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక ఆత్మీయ పరిశుద్ధ పరలోక సంబంధమైన ఆత్మీయ రాజ్యాన్ని నిర్మించడానికి యేసు వారిని సిద్ధం చేస్తున్నారు. అర్థమైందా? ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, పరలోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థిరపరచడానికి అక్కడ ఉన్నటువంటి 12 మందిని, వారితో పాటు ఉన్నటువంటి వారందరినీ మిమ్మల్ని నేను సాక్షులుగా ఉంచుకుంటాను అంటున్నారు. ఈ విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత వారికి ఇస్తున్నటువంటి బాధ్యతలు ఇవి. వారికి ఇస్తున్నటువంటి ఈ యొక్క బాధ్యతలను వారికి చక్కగా వివరిస్తున్నారు. మీరు మొదటిగా నాకు సాక్షులుగా ఉండండి. సాక్షులుగా ఉండడం ద్వారా జరిగేటువంటి క్రియ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ యొక్క పరలోక సంబంధమైన రాజ్యమును విస్తరించబడుతుంది. పరలోక సంబంధమైన రాజ్యము స్థిరపడుతుంది. మీరు నాకు సాక్షులుగా ఉండండి. ఇక్కడ క్రైస్తవులకు వచ్చినటువంటి పెద్ద బాధ ఇప్పుడు ప్రపంచంలో సాక్షులుగా ఉండలేకపోవడమే. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సాక్షులుగా ఉండలేకపోవడమే ఇప్పుడు ప్రపంచానికి వచ్చినట్టు, క్రైస్తవ ప్రపంచానికి వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం. అది ఒక పెద్ద సమస్య. నేను క్రైస్తవులని చెప్పుకుంటున్నాను, కానీ క్రీస్తు సాక్షులుగా ఉండలేకపోతున్నాను. క్రీస్తు సాక్షి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణించి తిరిగి లేచాడు అనేది నీలో చూపించాలి. ఆ శక్తిని చూపించాలి నువ్వు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క పరలోక రాజ్య మర్మములను మనకు తెలియజేస్తూ పరలోక రాజ్య స్వార్థను ప్రకటించుకుంటూ వచ్చాడు. ఆ స్వార్థకు సాక్షులుగా ఉండాలి. ఆ స్వార్థకు సాక్షులుగా ఉండాలి. మనం ఆ స్వార్థను ప్రకటించే వారిగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా ఉండాలి. ఇది సాక్షుల యొక్క బాధ్యత, క్రీస్తు సాక్షుల యొక్క బాధ్యత. క్రైస్తవ లోకంలో క్రీస్తు సాక్షులుగా ఉండలేకపోతున్నారు, కానీ యేసు దయ్యం సాక్షులుగా మాత్రం ఉండడానికి సిద్ధపడుతున్నారు. ఏమైంది క్రైస్తత్వం? ఇప్పుడు దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి
యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తం ఇచ్చి మనలందరినీ కొని తన యొక్క బిడలుగా, తన యొక్క స్వకీయ సంపత్తిగా చేసుకుని తన సాక్షులుగా నిలబెట్టుకోవాలనుకుంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క రాజ్యాన్ని కూలగొడుతున్నాం. దేవుడు పరలోక సంబంధమైనటువంటి తన యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించాలని ఏర్పాటు చేసుకుని, పరలోక రాజ్యాన్ని ఇక్కడ నిర్మించాలని ఆయన ఏర్పాటు చేసుకుంటే, మనల్ని ఏర్పాటు చేసుకుంటే మనము ఆ పరలోక రాజ్య సంబంధమైనటువంటి పునాదులను, ఆ రాజ్య సంబంధ పునాదులను కూల్చేస్తున్నారు ఈనాటి క్రైస్తవులు. ప్రియ దేవుని బిడ్డరా, దయచేసి గమనించండి. ఆ యొక్క క్రైస్తవ సాక్షులుగా ఉండి ఆ యొక్క పునాదులుగా మనం నిలబడాలి అంటే, పునాదులు కూలగొట్టే వాళ్ళంగా కాదు కానీ పునాదులుగా మనం నిలబడాలి అంటే ఈరోజు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను, సువార్తను మనము ఆచరిస్తూ ముందుకు సాగాలి. అవేంటివో మనం చూద్దాం. ఇక్కడ చూద్దాం, చూడండి. మొదటిగా 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథంలో అనేకసార్లు చెప్తూ వచ్చాడు యేసు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ ఆ మాటలు చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణం అయిపోయిన తర్వాత మేఘాలలో ఆయనను కప్పివేస్తాయి. మేఘాలు కప్పివేసిన తర్వాత అక్కడ ఒక తెల్లని వస్త్రం ధరించుకున్నటువంటి ఒక శబ్దము అక్కడ నుంచి మనం చూస్తాం. ఆ శబ్దంలో యేసయ్య ఎలా పైకి వెళ్ళాడో అదేవిధంగా మళ్ళీ వస్తాడు. యేసయ్య ఏ విధంగా పైకి వెళ్ళాడో అదేవిధంగా మళ్ళీ వస్తాడు. ఇది నిరీక్షణకు సంబంధించినటువంటి విషయం, హోప్ సంబంధించినటువంటి విషయం. అక్కడ ఆ యొక్క ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఆయన తిరిగి వస్తాడు. ఇది నిరీక్షణ. పునరుత్థానము క్రైస్తవ విశ్వాసానికి ఏ విధంగా పునాది అవుతుందో, యేసుక్రీస్తు ప్రభువుల వారు తిరిగి వస్తాడు అన్నటువంటి ఒక నిరీక్షణ క్రైస్తవ జీవితానికి ఒక ఆశను చూపిస్తుంది. క్రైస్తవ సాక్షిగా నువ్వు నిలబడి ఆ పరలోక రాజ్య పునాదులను స్థిరపరచడానికి, పునాదులు కదిలిపోతున్నాయి. ఇప్పుడు పరలోక రాజ్య పునాదులు, మనకు ఇప్పుడున్నటువంటి క్రైస్తవుల ద్వారా పరలోక రాజ్యం కట్టుడు ఎటుపోయిందో కానీ పరలోక రాజ్య పునాదులే కదిలిపోతున్నాయి. ఎందుకంటే మనం సాక్షిగా ఉండలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, ఆ పరలోక రాజ్యపు పునాదులను, పరలోక రాజ్యపు విస్తరణను జరిగించాలంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క నిరీక్షణ ఏదైతే ఉందో దానిని మనము దానిని మనము ధృవీకరించి, దృఢపరిచి ఇతరులకు మనము చెప్పే వాళ్ళుగా ఉండాలి. నిరీక్షణ సువార్తను ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. ఈ నిరీక్షణను ధృవపరచాలి, దృఢీకరించాలి, దాన్ని ప్రకటించాలి. క్రైస్తవ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరలోక రాజ్యాన్ని విస్తరింపచేయాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకే కదా ఈ లోకానికి వచ్చింది. నేను ఇందుకొరికే వచ్చానంటాడు ఆయన, నా రాజ్యాన్ని కట్టడానికి వచ్చానంటాడు. మీరు మత్తయి సువార్త, మార్కు, లూకా ఈ సువార్తలన్నీ గమనించినప్పుడు నేను పరలోక రాజ్యం గురించినటువంటి విషయాల గురించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజ్యాన్ని, పరలోక రాజ్యం గురించి ఆయన ప్రకటించడానికి నేను ఈ లోకానికి వచ్చానంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పరలోక రాజ్యాన్ని ప్రకటించి వెళ్ళాడు. మనము ఆ పరలోక రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉండాలి. క్రైస్తవ సాక్షులుగా పరలోక రాజ్యం యొక్క పునాదులు కూలగొట్టే వాళ్ళంగా కాదు కానీ పరలోక రాజ్యం యొక్క పునాదులను మనం స్థిరపరిచేవారుగా నిలబడాలి. అందులో భాగంగా నిరీక్షణ అనేటువంటి ఒక గొప్ప కార్యాన్ని ప్రకటిస్తూ ముందుకెళ్ళాలి. నిరీక్షణను ప్రకటిస్తూ యేసుక్రీస్తు యొక్క మళ్ళీ వస్తాడు, ఆయన మళ్ళీ వస్తాడు అన్నటువంటి విషయాలు ప్రకటించుకుంటూ వెళ్ళాలి మొదటిగా. రెండవదిగా చూద్దాం. అప్పుడు వారు ఒలీవల అనబడిన
కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమంతా నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయబడిన మేడగదిలోకి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తులోమయి, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జొలెతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయించు. పరలోక రాజ్య పునాదులను స్థిరపరచడానికి క్రైస్తవ సాక్షులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మొదటిది ఏంటి, మనము నిరీక్షణ సువార్తను, యేసుక్రీస్తు మరలా వస్తాడు అన్నటువంటి సువార్తను ప్రకటించాలి. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. దానివల్ల ఏమైపోయాడు? దానికి ఎవరు భయపడతారు? ఎవరు ఆయన స్వార్థను ప్రకటిస్తారు? ఆయన స్వార్థకి ఎవరు లోబడతారా? అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటారు, నేను త్వరగా నేను వస్తాను, మళ్ళీ వస్తాను. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం గమనించాం. త్వరగా మనము ఈ మాటలు గమనిద్దాం. ప్రకటన గ్రంథము అమ్మా అది కాదు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రముగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిము. 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధగా ఉన్నది. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటి వాడను కడపడి వాడను, ఆదియును అంతమునై ఉన్నాను. దయచేసి గమనించండి. వాని యొక్క క్రియలు చొప్పున వారికి జీతం ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉన్నది. మనం చేసుకున్న దానికి చేసుకున్నంత జీతము దేవుడు మన కోసం సిద్ధము చేస్తున్నాడు. అదండి నిరీక్షణకు సంబంధించినటువంటి విషయాలు. అంటే రాబోయే కాలంలో ఏం జరుగుతుంది? ఆయన వస్తాడు, మళ్ళీ వస్తాడు. ఇంతకుముందు వస్తాడు అన్నదానికి రుజువులేంటి? ఆయన వస్తాడు అని ఆయన పుట్టకముందే 1000 సంవత్సరాల నుంచి రాసుకొని వచ్చినటువంటి ప్రవచనాలను ఆయన వచ్చి నెరవేర్చాడు. ఆయన నెరవేర్చాడు కాబట్టి రాబోయే కాలంలో ఆయన వస్తాడు అన్నదానికి రుజువు ఏంటంటే ఆయన గతంలో చేసినటువంటి క్రియలు, గతంలో ఆయన నెరవేర్చినటువంటి ప్రవచనాలు, గతంలో ఆయన నెరవేర్చినటువంటి లేఖనాలు మనకు రుజువుగా ఉన్నాయి. అర్థమైందండి? యేసు వస్తానన్నాడు, వచ్చాడు, ప్రాణం పెట్టాడు, 3వ రోజు తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి వాడు తిరిగి వస్తానన్నాడు. ఇవన్నీ చేసిన దేవుడు తిరిగి రాడా? తిరిగి ఖచ్చితంగా. అందుకే మనము భయంతో జాగ్రత్తతో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆయన నిరీక్షణతో, ఆ నిరీక్షణ అన్నటువంటి విషయాలను మనం మర్చిపోకుండా ఆ నిరీక్షణను మనము పట్టుకొని యేసుక్రీస్తు రాకడ కొరకు మనము సిద్ధపడినటువంటి వారంగా ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారంగా. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాకడ గురించి చాలా విషయాలు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. కాబట్టి కొన్ని సూచనలు అయితే చెప్పాడు, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే ఆయన రాజ్యం గురించి అడిగినప్పుడు ఆయన అంటాడు, కాలములు సమయములు నా యొద్ద. కాబట్టి మొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నిరీక్షణతో ఉండాలి. రెండవదిగా మనం గమనించినప్పుడు వీళ్ళంతా మేడగది ఎక్కి ప్రార్థన చేస్తూ వచ్చారు. వీళ్ళంతా ఏం చేశారు? మేడగది ఎక్కి ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చారంట. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ ఏక మనస్సు గురించి నేను ఒక మాట చెప్తా. ఏక మనస్సు గురించి ఒక మాట చెప్తా. ఇండియాలో ఉన్న క్రైస్తవులు, ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఇండియాలో ఉన్న క్రైస్తవులు ఏ దేశం గెలవాలని ప్రార్థన చేస్తారు? ఇండియా. అంతేనా? ఖచ్చితంగా ఎవరు గెలవాలని ప్రార్థన చేస్తారు? ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంటే అంటే ఇండియా గెలవాలని ప్రార్థన. ఆస్ట్రేలియా దేశము గెలవాలని ప్రార్థన చేస్తారు. వాళ్ళ దేశం గెలవాలని ప్రార్థన చేస్తారు. మన దేశం గెలవాలని ప్రార్థన చేస్తాం.
ఏక మనస్సు ఉంది ఇక్కడ? ఏక మనస్సు ఉందా? దేన్నైనా ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. ప్రార్థన ముఖ్యం. క్రీస్తు సాక్షులుగా మనం పరలోక రాజ్యం యొక్క పునాదులను స్థిరపరిచి ఆ పరలోక రాజ్య విస్తీర్ణంలో మనం వాడబడాలి అంటే మనకు మొదటిగా కావాల్సింది నిరీక్షణ, రెండవది ఏంటిది? ప్రార్థన. నిరీక్షణ, ప్రార్థన. ఈ ప్రార్థన మనం ఏక మనస్సుతో చేయాలి. మనం అందరం కలిసి ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. సంఘముగా ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. సార్వత్రిక సంఘముగా ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు భర్త, నా భార్య అయ్యా గోల్డ్ అడిగింది, అంత గోల్డ్ నా దగ్గర లేదు, అంత పైసలు నా దగ్గర లేదు, ఆమె మనస్సు మార్చు. భార్య గురించి ప్రార్థన చేస్తుంటాడు భర్త. ఆమె మనస్సు మార్చయ్యా, ఆ గోల్డ్ అడగకుండా, బంగారు అడగకుండా ఆమె మనస్సు మార్చుకొని ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకునేలాగా ఆమెకు ఒక మంచి మనస్సు అని ఎవరు? భర్త ప్రార్థన చేస్తారు. భార్య ప్రార్థన చేస్తుంది తెలుసా? నా భర్త మనసు మార్చు, నాకు గోల్డ్ అవసరం ఉంది, నాకు బంగారం అవసరం ఉంది, కాబట్టి నాకు బంగారం వచ్చేలాగా నువ్వు ప్రార్థన చేయి, నాకు బంగారం వచ్చేలాగా నాకు నీవు కృప చూపించయ్యా, నా భర్త మనసు మార్చు, నాకు ఎప్పుడు కూడా ఏమి కొనివ్వడు, ఈరోజు నేను అడిగింది కేవలం సింపుల్గా ఒక 20 తులాల బంగారు మాత్రం అడిగినాను, ఆయన 20 తులాలు కొనిచ్చేలాగా ఆయన మనసు మార్చని ప్రార్థన భార్య చేస్తారు. భార్య భర్తలు ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసుతో చేశారు వీళ్ళు. ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. మనందరి అభిప్రాయము ఒకే విధంగా ఉండాలి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసేవారంగా ఏ విషయమైనా సరే మనమందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మన సంఘానికి ఒక మంచి మందిరం ఇవ్వడా? మనమందరం కలిసి ఏదైనా ఒక విషయం గురించి ప్రార్థన చేస్తే ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేయడా? చేస్తాడు. ఖచ్చితంగా ప్రార్థన చెయ్యాలి. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఇంకొక విషయం మనం గమనించాలి. మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ విషయము, ఆ అంశము మనకు జరుగుతుంది అన్నటువంటి నమ్మకంతో చేయాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త ఇరవై 21-22 మత్తయి సువార్త 21-22. 21-22 అంతేకాదు, మత్తయి సువార్త 21-22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని పొందుకుందురని వారితో చెప్పారు. ప్రార్థన చేయనప్పుడు మీరు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో దాని గురించి మేము పొందుకున్నాము అని ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన చేస్తే అది మనము పొందుకుంటాము. కాబట్టి ప్రార్థన ఏక మనసుతో ఉండాలి, ప్రార్థన ఎడతెగక ఉండాలి, ప్రార్థన విశ్వాసంతో ఉండాలి. ఈ ప్రార్థనలు ఈ విధంగా కొనసాగితే పరలోక రాజ్యం యొక్క పునాదులు కట్టగలిగేటువంటి వారం అవుతాం. పరలోక రాజ్యం యొక్క విస్తీర్ణలో మనం పాలిభాగస్థలం అవుతాం. పరలోక రాజ్యాన్ని విస్తరించడంలో పాలిభాగస్థలము అయిపోతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క యేసుక్రీస్తు ప్రభువుల యొక్క రాజ్యాన్ని కట్టడానికి మనము ఒక సాక్షులుగా ఉండాలి. అంటే ఒక సాక్షిగా ఆయన యొక్క రాజ్యాన్ని నిర్మాణంలో మనం కూడా పాలిభాగస్థలుగా ఉండాలంటే మొదటిగా నిరీక్షణ కావాలి, రెండవదిగా ప్రార్థన కావాలి. తర్వాత ఇంకా ఏమైనా ఈ వాక్య భాగం మంది ఏమైనా ఉన్నాయో చూద్దాం. 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచయంలో పాల్పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన
రూకల్నిచ్చి ఒక పొలం కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులని బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చింది గనుక వారి భాషలో ఆ పొలమునకు అల్ అకెల్దామా అని వ్రాయబడి ఉన్నది. దానికి రక్తభూమి అర్థము. ఇందుకు ప్రమాణంగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురముండగా పోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి అయ్యుండుట అవశ్యమని చెప్పెను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యేసేపు మత్తీయ అని ఇద్దరిని నిలవబెట్టి ఇటు ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తమ చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలో అపోస్తలత్వంలోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకుని వారిని కనపరచుమని అంతటా వారు కనపరచుకునమనేది. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడారు. దయచేసి ఈ యొక్క సమయంలో మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, వీళ్ళు ఆ మేడగది ఎక్కి ఇంకొక ప్రవచనం నెరవేరాలి. ఏంటి ప్రవచనం నెరవేరాలి? యూదా మరణించాలి. కీర్తన దావీదు ఆ గ్రంథంలో రాయబడినటువంటి విధంగా యూదా మరణించాలి. ఆ మరణించేంత వరకు యూదాను చూసి ఆ తర్వాత ఇక్కడ అపోస్తులు 12 మంది అపోస్తులలో తక్కువైపోయారు కదా, యూదా చనిపోయి 11 మంది అయిపోయారు. వారిని ఫిలప్ చేయడానికి మళ్ళీ 12 మందిలో ఇంకొకరిని చేర్చుకోవడానికి అక్కడ మత్తయిని ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు వారు యూస్తు అని మారుపేరు గల బర్సబ్బా అనబడిన ఏసేపు మత్తీయ అని వారి గురించి వాళ్ళు ప్రార్థన చేసి చీట్లు వేయగా మత్తయ్యను వారు 11 మందిలో ఒకరిగా అపోస్తులుగా చేర్చుకుని ఈ విధంగా వారి యొక్క పరిచర్యలో పాలిభాగస్తుడిగా మత్తయ్యని చేర్చుకోవడం. సహవాసం, ఇక్కడ సహవాసంలో చేర్చుకోవడం. సహవాసంలో కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది చేర్చబడుతుంటారు. వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతుంటాడు, చేర్చబడేవారు చేర్చబడుతూ ఉంటారు. ఈ విధంగా అందుకే ఇక్కడ సహవాసమును గురించి కూడా కొన్ని మాటలు మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఇక్కడ 2వ అధ్యాయము 42వ వచనంలో వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విడిచిట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగగా ఉండేది. అపోస్తుల బోధ ఎందు 1, సహవాసమందు 2, రొట్టె విడిచిట ఎందు 3, ప్రార్థన చేయుట. ఈ 4 విషయాలలో వారు ఎడతెగగా ఉండేది. ఈ 4 విషయాలలో సహవాసం కూడా ముఖ్యము. మన యొక్క పరలోక రాజ్యాన్ని మనం విస్తరింపచేయాలి. పరలోక రాజ్యం కట్టడంలో మనం కూడా పాలిభాగస్తులుగా కావాలి అంటే మనము మంచి సహవాసం కలిగినటువంటి వారంగా ఉండాలి. మన సహవాసము మంచి సహవాసమై ఉండాలి. ఇక్కడ 12 మందిని దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఏర్పాటు చేసుకున్నాడు. అందులో యూదా పడిపోయినప్పుడు మళ్ళీ దేవుడే ఇంకొక వ్యక్తిని ఆ 12 మందిలో 11 మందికి తోడుగా ఇంకొక వ్యక్తిని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ విధంగా నీవు సంఘము ఎప్పుడు కూడా బలహీనమైపోదు, ఈ సహవాసం ఎప్పుడు బలహీనమైపోదు. ఎప్పుడైతే సహవాసం మనం నిరీక్షణతోనూ ప్రార్థనతోనూ ఉన్నట్లయితే ఈ సహవాసం మనము ఇంకా బలంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ సహవాసం అనేది కూడా పరలోక రాజ్య విస్తీర్ణలో చాలా ముఖ్యమైనటువంటి అవసరం అండి. అందుకే వాళ్ళు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విడిచిట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగగా ఉన్నారు. ఈ 4 అంశాలు సంఘానికి, క్రైస్తవ బిడ్డలకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన యొక్క బిడ్డలందరికీ ఈ 4 విషయాలు చాలా ముఖ్యమైనవి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడిచుట, ప్రార్థన. అందులో సహవాసం కూడా ముఖ్యమైనది. అందుకే సహవాసం చాలా ఇంపార్టెంట్. సహవాసము యూదా లాంటి సహవాసం ఉందా, లేదా మిగిలిన తక్కిన 11 మంది సహవాసం లాగా ఉంది? ఏ సహవాసం ఉంది? నీతిమంతులు ఎదుట పాపులు నిలవలేదు. కాబట్టి మనం నిరీక్షణతోనూ ప్రార్థనతోనూ సహవాసంలోనూ బలంగా ఉంటే
ఊడిపోయే వాళ్ళు ఉంటే ఊడిపోతారు. కరెక్ట్గా ఉండగలిగినటువంటి వారు మాత్రమే సహవాసంలో ఉంటారు. వాళ్ళు మాత్రమే సంఘానికి కావాలి. ఈ మధ్యకాలంలో సంఘానికి గుంపులుగా సహవాసాలకు వెళ్తూ ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళని కూడా అక్కడ ఉన్నటువంటి బోధకులు, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు ఈ సహవాసంలోకి వచ్చేటువంటి వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళకు సరైన రీతిలో ఆత్మీయంగా విశ్వాసంలో నీతిమంతులుగా వాళ్ళు తీర్చబడుతున్నారా లేదా అన్నటువంటి విషయాలు ఎవరు చూడలేదు. వాళ్ళు నీతిమంతుల